మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆయన మీద ఉంటే మిగిలినవన్నీ కూడా, నేను మరలా చెప్తున్నానమ్మా, ఆయన చూసుకుంటాడు. మీరు మీ మనసు నిండా ఆయన మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా, నేను చెప్తాను ఇప్పుడు ఇదే మాట, వాటంతట అవే గెంతుకుంటూ వస్తాయి, జరుగుతుంది. మీరు మీ చింత అంతా దేని మీద ఉండాలి? భగవంతుని మీద ఉండాలి. మీ అభిలాష, హృదయాభిలాష భగవంతుని మీద ఉంది. దేవుని మందిరం కట్టాలి, దేవుని మందిరం పరిశుద్ధాలయం కట్టాలి, దేవుడు నివసించే స్థలంలో నేను ఉండాలి. ప్రీతి ఆమె చెప్తే ఒక మాట ఉంది, మనం వచ్చి వెళ్ళడం కాదు, ఆయనతో నివసించాలి. అందుకే మేము 21వ అధ్యాయం చదువుతున్నాం, ఆయన మీతో కాపురం ఉంటాడు. కాపురం అంటే ఏంటి తెలుసా? బయటికి వెళ్ళడు, మీతో ఉంటాడు. కలిసి మీరు భోజనం చేస్తే మీ భోజనం దగ్గర కూర్చుంటాడు. బ్రదర్ ఇంతసేపు వాక్యం చెప్పాడు ఏమని? ఆవరించి. యోబు విషయంలో చూసాం, సాతాను చెప్తుంది నువ్వు కంచి వేసావు కనుక. ఈ రోజున కంచి అంటే ఆయన ప్రొటెక్షన్, చెప్పుడు ఆయనతో మనం ఉంటాడు. ఇశ్రాయేలును నువ్వు కాపాడువాడు కుణుకడు నిద్రపోడు అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు మన చుట్టూనే ఉంటాడు. అందుకే ఏం చెప్తాడు? నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంటారు అన్నమాట. సత్యం ఏంటంటే ఆయన మిమ్మల్ని చేతుల మీద ఆయనే ఆజ్ఞ ఇస్తాడు, చుట్టూ ఆవరిస్తాడు, ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, భద్రపరుస్తాడు. మహోన్నతిని చాటున అనగా ఆయన రెక్కల క్రింద నీకు భద్రత దొరుకుతుంది. సరే మంచిది. మన మనసంతా దేని మీద ఉండాలి? ఆయన మీద ఉండాలి. ఆయన మీద మన మనసు ఉంచినప్పుడు మనోభిలాష, దావీదు యొక్క హృదయ వాంఛ ఏంటంటే ఆయనకు ఒక మందిరం కట్టాలి. చూడండి ఆ ఆశ ఎంతవరకు వెళ్ళిందంటే మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 14వ వచనంలో మాట చెప్తాడు, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారం. ఎంతమ్మా? 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, తూచనసఖ్యము కాని ఎత్తడి, తూచసఖ్యము కాని ఇనుము, మ్రానులు, రాళ్ళు. ఎంత గొప్పగా దేవుని మంది ఎక్కడమ్మా ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో తెలుసండి? కష్టమైనటువంటి స్థితిలో. కష్టం ఉంది చాలా, దాన్ని ఏమంటారు, ఫ్రీగా లేడు, తను బంధింపబడినాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే అప్పటికీ భగవంతుని మనస్సు, మీరు చూడండి, పౌలు శీలలు కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, కానీ మనసు ఆయన నుంచి. అందుకే ఇక్కడ ఇంకొక మాట మీకు చూపిస్తున్నాను చూడండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39లో ఏమన్నారంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఏమన్నదమ్మా? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టం. ఎందుకు? ఆ హృదయంలో నుంచి వచ్చేటటువంటి అభిలాష ఏంటంటే ఆయన్ని సంపాదించుకుంటే చెరసాలలో ఉన్న, దెబ్బలు తిన్నా, బొండలు వేయబడ్డా, అర్ధరాత్రి ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. చెరసాలలో ఉన్న వారందరూ వింటూ ఉన్నారు. అప్పుడట పెద్ద భూకంపం వచ్చిందట. అంటే మనసు ఎక్కడుంది? ప్రభు మీద ఉంచుకున్నారు. కానీ తాను వారేమే నన్ను విడిపించని ప్రార్థన చేయట్లే, విడిపించని పాటలు పాడలే. అక్కడ మనోభిలాష, హృదయ వాంఛ ఏముంది? భగవంతుని మీద ఉంది. ఆ భగవంతుని మీద వాంఛ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వారు చెరసాలలో ఉన్నా కూడా వారు చక్కగా పాటలు పాడుతున్నారు. దేవుడు మర్చిపోయాడండి? దేవుడు మర్చిపోలేదు. ఒక భూకంపం కలిగిందంట. మరి ఇది విచిత్రమైన భూకంపం. ఎంతసేపు విచిత్రమైన పని అంటే చూసాం మన ఒక నిర్మాణం విచిత్రమైన పని అన్నాడు. నువ్వు నన్ను నిర్మించిన విధం చూడగా భయమేస్తుంది ప్రభా, ఆశ్చర్యం కలుగుతుంది. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవు నన్ను విచిత్రముగా నిర్మించిన నాడు, విచిత్రముగా అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 10,000 మంది అంటే 10,000 ఇంటూ 8 కోట్లు అని చెప్పాడు. అంతమందిలో నుంచి ఒక్కరిని సెపరేట్ చేస్తాడట. విచిత్రమే. నిన్ను చూజ్ చేసుకోవడం, ఈ భూలోకంలోకి నువ్వు రావడం విచిత్రమే. నేను తక్కువదానని ఎప్పుడు అనుకోకూడదమ్మా. నిన్ను భగవంతుడు తన స్వహస్తాలతో తను చూస్తూ ఉన్నాడు. నిన్ను పిండముగా ఉండగా, మాంస బుద్ధిగా ఉండగా నిన్ను చూస్తాడు. ఈ రోజున కష్టం ఉందని కష్టస్థితిలో చూస్తూ ఉన్నాడు. ఆ విచిత్రమైన భూకంపం ఏం చేసిందో తెలుసండి? పడిపోలేదు, సంఖ్యలు విడిపోయాయంట. మీకు అర్థమవుతుంది? కింద పడలేదు, గోడలు పడలేదు,
తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యలు. ఇది దేవుడు మనల్ నుంచి ఆశించేటటువంటి అద్భుతం. ఇది మహాద్భుతం. నీ హృదయంలో ఏమేమో సంఖ్యలు ఉంటాయి, ఎన్నో బొండలు ఉంటాయి, ఎన్నో బాధలను పెట్టుకుని ఉంటావు. ఈ రోజున నీకు మనోభిలాష ఉంటే, హృదయం అంచుంటే, నువ్వు నమ్మితే ఏం చెప్పాడంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, విశ్వసిస్తే ప్రభు యొక్క శక్తిని నువ్వు చూస్తావు. ఆ నమ్మకమే మనోభిలాష, ఆ నమ్మకం ప్రభు. అందుకే ఆ భక్తుడు అంటాడు, జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదామని అనుకుంటే, చెప్తూ ఉంటే నేను ఎంత సంతోషపడుతున్నాను, ఎంత రాజయ్య ఉండి సంబరపడిపోతున్నాడు. అయ్యారు చర్చికి వెళ్దాం రండి అంటే ఎంత. ఈ రోజున మీరు ఆలోచించేయండి, దేవుని మందిరం పట్ల అశ్రద్ధ కొండదు. అందుకే ఇంకొక మాట మీకు నెహెమ్యా గ్రంథం నేను చూపిస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం 8:3 ఆ జనులందరూ ధర్మశాస్త్రమును శ్రద్ధతో వినిరి. ఏం చేస్తున్నారమ్మా? శ్రద్ధతో వినిరి. వారట ఆ బైబిల్ని అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు ఒక జాము చెప్పుని చదివిరి అని వ్రాయబడింది. ఈయన చెప్తూ ఉన్నాడు, వారు పలుకుతూ ఉన్నారు. నిలబడ్డారట 4 గంటలు, సుమారు ఎన్ని గంటలమ్మా? 4 గంటలు అలాగన నిలవబడ్డారు. 4 గంటలు మరలా నిల్చుండి తమ పాపలు ఒప్పుకుంటున్నారు. అక్కడ వచ్చేటటువంటి శబ్దం ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. నెహెమ్యా గ్రంథం 12:43 అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరము వినబడెను. ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో, ఆ మందిరంలో ఎప్పుడైతే నివసిస్తామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో ఏం జరుగుతుందో తెలిసింది. ఆనంద ధ్వని అంటే ఈ హృదయంలో ఉన్న మలినం బయటికి వెళితే, ఈ హృదయంలో ఉన్న ఈ హృదయం అనే దేవాలయం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఆత్మ కనుక మీరు కూడా ఆత్మీయ ఉండాలి, ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన తలుపు తడుతూ ఉన్నప్పుడు మీరు తలుపు తీయాలి. ఏ తలుపు తీయాలి? దేవాలయం తలుపు తీయాలి. ఈ దేవాలయంలో ఆయన నివసించాలి. ఆయన మీతో కూడా నివసిస్తాడు, ఆయన మీతో కూడా కాపురం ఉంటాడు, ఆయన మీకు తోడై ఉంటాడు, ఆయన మీ బాధలను తీరుస్తాడు, ఆయన మీ కష్టాలను తీరుస్తాడు, ఆయనే మిమ్మల్ని ఆవరించి ఉంటాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, చుట్టూ కంచిగా ఉంటాడు. ఆయన ఎప్పుడంటే మన హృదయం అనే తలుపు తీసి ఆయన ఆక్యుపై అవ్వాలంటే, ఆయన ఖాళీ అమ్మ ఎవరైనా నివసించారనుకోండి, ఆ కుర్చీ ఖాళీ చేయొద్దు, ఆ ఇల్లు శుభ్రం చేయొద్దు. చెత్తంతా పెట్టుకుంటే నీ ఇంటికి ఎవరు వస్తారు? శుభ్రంగా లేకపోతే నీ ఎవరు చూస్తూ ఉంటారు? అందుకే మనం చేయవలసింది, మనం శుభ్రంగా ఉండాలి. మన ఇల్లుని శుభ్రంగా ఆ చెత్త అంతా తీసి పక్కని కనబడకుండా పెడతారు, డస్ట్బిన్లు పెట్టి మూత వేస్తారు. ఎందుకో తెలుసండి, ఇతరులు ఎవరైనా వస్తే ఆ ఇంటికి ఎంత శుభ్రం చేస్తారో, అలాగే భగవంతుడు నివసించాలంటే ఆ హృదయంలో చెత్త ఉండకూడదు, కల్మషం ఉండకూడదు, కపటం ఉండకూడదు, పాపం ఉండకూడదు. భగవంతునికి దుఃఖం తీసుకొచ్చేది ఏది ఉంచుకోకూడదు. అందుకే ఇంకొక విచిత్రంగా భగవంతుడు చెప్తాడు కదా, ఈ లోకంలో ఆయన మనస్సు కలిగి ఉండాలి, ఆయనలో మీరు ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఆయన పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ తనను తాను తగ్గించుకుంది. ఎంతగా తగ్గించుకున్నా ప్రభువా? సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. అందుచేతను ఈ రోజున భగవంతుని కుడిపార్శ్వానికి కూర్చున్నాడు, భగవంతుడిగా మొక్కబడుతూ ఉన్నాడు, ఆయన పూజిస్తూ ఉన్నారు, ఆయన్ని ఘనపరుస్తున్నారు, ఆయనకి మహిమ చెల్లిస్తున్నారు. ఎందుకెంత ఘనత వచ్చిందంటే, ఇదిగో అందుచేతను పైన కార్యక్రమం జరిగింది. నీ జీవితం, మన జీవితాల్లో భగవంతునికి ఈ రోజున మనోభిలాష ఎక్కడి నుంచి వస్తుందంటే, మొట్టమొదట హృదయం తెరవబడినప్పుడే. నీ హృదయంలో పాపం లేకపోతే, నీ హృదయంలో ప్రభువుని సొంత రక్షకుడుగా ముద్రించుకుంటే, క్రీస్తును ముద్రించుకోవడం. ఎవరినమ్మా? క్రీస్తును ముద్రించుకోవాలి. ఆయన ముద్రలు మన మీద ఉండాలి. ఆ నొసళ్ళ మీద క్రీస్తు ముద్ర కనబడాలి, వాసనగా ఉండాలి, ప్రభువుని మహిమపరిచే వరకు ఉండాలి. ఈరోజు భగవంతుడు చెప్తున్నాడు, నీ మనోభిలాష, దావీదు మనోభిలాష చూడండి. ఇదిగో నేను నా కష్టస్థితిలో, నా కష్టమైనటువంటి స్థితిలో ప్రయాసపడ్డాను. యెహోవా మందిరం కొరకు, దేవుని మందిరం కొరకు నేను నిర్గమకాండము సంఖ్యాకాండం 18వ ఒక మాట, అద్భుతమైన మాట మనం చూస్తాం. ఆ దేవుని సేవ చేయడానికి వచ్చేటటువంటి సేవకురాండ్ర అద్దములతో ఆ గంగాళం తయారు చేయబడిందట. వారు చెప్తున్నారు, ఇంకొద్దు, ఇంక తీసుకురావద్దు. అంతగా దేవుని మందిరం పని అంటే తీసుకుంటూనూ వస్తున్నారు. ఈ రోజున నేను కట్టబడినటువంటి కట్టడం గురించి, మందిరం గురించి నేను మాట్లాడట్లేదు. నీ హృదయం అనే మందిరం చక్కగా కట్టబడాలి, చక్కగా అలంకరింపబడాలి.
ప్రభు వచ్చి నివాసం చేసే యోగ్యమైన స్థానంగా అది ఉండాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరికి అధికారం లేదండి. అలాగన నీకు ఈ రోజున ఇప్పుడు మందిరంగా కట్టబడిన ఈ మందిరంలో ఆయన నీతో కాపురం ఉంటాడు, నీకు ఆయనకి సంబంధం ఉంటుంది. నువ్వు ఒక స్నేహితులతో మాట్లాడినట్లు మనం మాట్లాడవచ్చు, మన సమస్యలు చెప్పుకోవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు. మనతో ఆయన ఉంటాడు, మన బాధలు తీరుస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో తనతో పాటు కూర్చుండి పెట్టుకుంటాడు. మనం ఎప్పుడు సిద్ధుల్లో నూనె నింపుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ పొందుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడో తెలుసమ్మా, ఆ నివాసం మనతో ఉన్నప్పుడు, ఆ నివాసం మనతో ఉండాలంటే మనకు ఒక అభిలాష ఉండాలి, మనోభిలాష. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత, ఇందాకేం చూసావమ్మా? మనోభిలాష. ఇప్పుడేం చూస్తున్నాం? మక్కువ. మక్కువ అంటే ఏంటి? ఇష్టం. నువ్వు ఇష్టం ఉంటే కష్టపడతావు. మక్కువ చేత, దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత, మక్కువ ఇష్టం చేత. ఇష్టం ఉంటే ప్రార్థన చేస్తాను, ఇష్టం ఉంటే ఉదయాన్నే లేస్తాము, ఇష్టం ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంతో, ఇష్టం ఉంటే పిల్లల్ని కూడా అదే క్రమంలో పెంచుతాం, ఇష్టం ఉంటే సాక్రిఫైస్ చేసుకుంటాం. వైరాగ్యం. అందుకే మీ శరీరాన్ని సజీవ యాగంగా ఏమన్నాడంటే సమర్పించుకోవడం, బతుకున్నప్పుడే సమర్పించుకోవడం. ఇక మనం చచ్చిన వారుగా ఉంటాం, ఆయన్ని కనపరుస్తాం, సిలువే కనబడాలి, మనం వెనకాల ఉంటాం, మన మహిమను దొంగిలించాం. ఈ రోజున దావీదు భక్తుడు చెప్తున్నాడు దినవృత్తాంతంలో, ఒకటి దేవుని పట్ల తనకున్న మనోభిలాష, రెండవది మక్కువ, మూడో విషయం మేము చూపిస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా తీయండి త్వరగా. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ చదవమ్మ. అయినను పని చేయుటకు జనులకు చాలమ్మ. మొట్టమొదటిది ఏం చూసాం? మనోభిలాష, హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆశ. రెండవది ఏం చూసాం? మక్కువ చేత. మూడవది మనస్సు కలిగి ఉండెను. మనస్సు కలిగి ఉండాలి. మనం ఏమనుకుంటామంటే, మనం భగవంతుడు ఏం చెప్తారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, అందరూ తమ సొంత కార్యములను జరిగించుకుంటున్నారు, అందరూ తమ సొంత పనులను జరిగించుకుంటున్నారు, యేసు క్రీస్తు కార్యములను చూడరు అని వ్రాయబడింది. ఏముందమ్మా? యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఆ జనులు పని చేయుటకు మనస్సు కలిగి ఉండెను. ఈ రోజున మనం ఏదైనా చేయాలంటే దానికి మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. దీని వలన మనకు ఉపయోగం ఏమిటి కదమ్మా? ఓకే, నేను ఇప్పుడు దేవుని పని చేస్తున్నాను, దీని వలన నాకు ఉపయోగం ఏమిటి అని ఆలోచన చేస్తాం కదమ్మా. కానీ భగవంతుడు అలా నన్ను ఆలోచన చేయలేదు. నాకు నీ వల్ల ఉపయోగం ఏంటో అని అడగలేదు. భగవంతుడు ప్రేమెట్టుదో, నిన్ను ఎలాగైనా ప్రేమించాడో, ప్రేమెట్టుదో నీకు అర్థం కావాలంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు. ప్రేమెట్టుదో నీకు తెలియాలంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. దీని వలన ప్రేమెట్టుదో అర్థమవుతుంది. ప్రేమెట్టుదో, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ అన్నాడు. అలా ప్రేమ అంటే ఏంటి అంటూ చెప్తే, నీ నిమిత్తం పనికిరానోడవయ్యా నువ్వు. మనం ఇంకను బలహీనులుగా ఉండగానే, మొట్టమొదట మనం ఇంకను పాపులుగా ఉండగానే, మూడవది మనం ఇంకను శత్రువులుగా ఉండగానే, భక్తిహీనుడైన నా కొరకు యుక్త కాలమున ప్రభువు తన ప్రాణం పెట్టాడే, దీని వలన ప్రేమ ఎట్టిదో నీకు అర్థమవుతుంది. అందుకే భగవంతుని పట్ల మనస్సు కలిగి ఉండాలి. మనస్సు ఎప్పుడు కలుగుతాం? మనం ఎక్స్ప్రెస్ చేయడంలో కాదండి, మనం ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం. మునుపు దోషకుడును హానికరుడును అంటూ ఉన్నాడు. అంటే మునుపు నా సిచ్యువేషన్ అసమాధానంగా ఉన్నాను, నేను శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే నిరుత్సాహం, ఉత్సాహం లేదు. ఈ రోజున నేను మునుపు అలాగనున్నాను. ఈ రోజున నేను రోమేలకు రాసిన పత్రికలో చెప్తాను, పాపంలో చచ్చిపోయాను నేను.
క్రీస్తుతో పాటు చచ్చిపోయాను, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాను, ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయనను ధరించుకుని తిరిగి లేచాను. నేను ఆయనతో పాటు పాపములు, నా పాపాలన్నీ ఆయన మీద వేశానండి. ఇంకొక విధంగా చెప్పాలంటే ఉదయం కూడా ఇదే మాట మనం చూసాం, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు నేను సంతోషాన్ని ఇస్తాను, శాంతిని ఇస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తాను, విశ్రాంతిని ఇస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తాను, ఆయుష్ని ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, ఘనత ఇస్తాను, మహిమని ఇస్తాను, నా దగ్గరికి రండి అన్నాడు భగవంతుడు. నా దగ్గరికి రండి అని చెప్పి ఏం చెప్పాడు తెలుసండి? మీకు నా బాధ, మీలో ఉన్న పాపం, మీలో ఉన్న ప్రతి ఆయాసకరమైనది, దేవుని ఏడిపించేది, దేవుని దుఃఖపరిచేది అంతా పట్టుకొచ్చి నా మీద పడేయండి. ఏమని చెప్పాడమ్మా? నేను మిమ్మల్ని మీ కొరకు చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ అనారోగ్యం నా మీద వేయండి, మీ నిమిత్తమే ఇదిగో మీ ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతున్నది. భగవంతుడు చెప్పే మాట నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టాలి, ఆయన దగ్గర చెప్పాలి, యేసయ్య దగ్గర బోల్డ్గా ఉండాలి, ఓపెన్ అవ్వాలి ప్రతి విషయం ఆయన దగ్గర. అందుకే ప్రార్థనలో జరిగేది అంటే తెలిసింది, కరెక్షన్ అవుతూ ఉంటుంది. కరెక్షన్, ప్రార్థన అనేది ఒక ఆయుష్, మనకి ప్రార్థన అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించి మన బాధలు, మన చింతలు, కష్టం, ఇరుకు, ఇబ్బంది అన్నీ ఆయన మీద పడేయాలి. ఇక్కడ బలహీనతగా ఉన్నాను ప్రభా, ఇక్కడ నేను తప్పిపోతూ ఉన్నాను తండ్రి, ఈ రోజున నేను నా చింతంతా ఆయన మీద వేయమని భగవంతుడు కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఇక్కడ ఏం చెప్పాడమ్మా? ఇదిగో మనస్సు కలిగి ఉండేను. ఏం కలిగి ఉంది? మనస్సు కలిగి ఉంది. ఒకటి మనోభిలాష, రెండవది మక్కువ, మూడవది మనస్సు కలిగి ఉంది. భగవంతుడు అసలు నీకేం చేశాడో మీకు అర్థమవుతే అప్పుడు ఆయన పట్ల మనోభిలాష ఉంటుంది. ఆయన గురించి నువ్వు ఆలోచిస్తావు. నీవు బాధలు తీర్చుకోవడమే ప్రభువుని నమ్ముకున్నావా? అనారోగ్యం కోసం ప్రభువుని నమ్ముకున్నావా? ఏదో చింతపోతాయని భగవంతుని నమ్ముకున్నావా? ఉద్యోగం వస్తుందని నమ్ముకుంటున్నావా? భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసమ్మా? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా? ఒక్కసారి మనం మనోవాంఛ, మన హృదయాభిలాష, రెండవది మనం మక్కువ, మన ఇష్టం, మూడవది మనస్సు కలిగి ఉండడం. ఎప్పుడైతే అందుకే నెహెమ్యా తాను మనస్సు కలిగి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని పని చేయడానికి, మందిరం కట్టాలని, అనగా పాడైపోయిన స్థలాలని, పాడైపోయినటువంటి దెబ్బల్ని, ప్రాకారాన్ని నిలబెట్టాలని. ఈ రోజున ఈ మందిరం పాడైపోయి ఉండొచ్చు, మనం ఆశ అంటే వేరే మీద పెట్టుకుని ఉండొచ్చు, వేరే దాని మీద మక్కువ ఉందేమో, వేరే దాన్ని మనోభిలాష ఉందేమో, వేరే దాని మీద మనసు ఉందేమో. ఈరోజు భగవంతుడు చెప్పే మాట ఏంటి తెలుసా? ఆయన మీద విశ్వాసమునకు కర్తయ్యి దానిని కొనసాగించేవాడినైనా యేసు మీద మనసుంచుకో. ఇవన్నిటిని అనుభవించాడే, ఆయన మీద నువ్వు మనసుంచుకో. ఇన్ని శ్రమలను సహించాడే, నీ నిమిత్తం అవమానాన్ని పొందాడే, నీ నిమిత్తం భారాన్ని భరించాడే, ఆయన మీద మనసు పెట్టుకో, ఆయన్ని సంపాదించుకో. అన్ని ఒక ఎత్తు, ఆయన ఒక ఎత్తు అండి అన్ని. అందుకే చాలా మటుకు నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తాను. మీకేం కావాలి అంటూ ఉంటే అన్నీ ఏమండి, ఇదిగో భూములు ఉన్నాయి, ఓ పక్కనే బిల్డింగ్స్ ఉన్నాయి, ఓ పక్కనే దస్తావేజులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వేడియారులు ఉన్నాయి, ఏం కావాలని తీసుకెళ్ళు అని రాజు ప్రకటించాడు. ఒకడు వచ్చాడు, నాకు ఏమొద్దయ్యా, నువ్వు నా ఇంటికి రా అన్నాడు. ఇంటికి వచ్చాడు, ఇంటికి తీసుకెళ్ళాడు రాజుని ఇంటికి తీసుకెళ్తే అందరూ అన్నారు, ఇదేమిట్రా, ఇన్ని వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, బంగారం పట్టుకెళ్ళమంటున్నాడు, ఫ్రీగా అన్ని, ఇల్లు పట్టుకెళ్ళు, ఆరోగ్యం పట్టుకెళ్ళు, ఏది కావాలంటే అది పట్టుకెళ్ళు అంటూ ఉన్నాడు. మరి ఎందుకు రాజు, ఎందుకు నీకు రాజు ఉంటే రాజుకు భోజనం పెట్టాలి, నువ్వు రాజుని కాపాడంటే ఎంత ఈజీ కాదు అంటూ ఉన్నారు. అయినా కూడా రాజా నువ్వు నాతో రా అన్నాడు. రాజు ఎందుకు, అక్కడ ప్రకటన జరిగింది, ఏది కావాలంటే అది పట్టుకెళ్ళమని. రాజుని ఇంటికి తీసుకెళ్ళాడు. రాజు ఎప్పుడైతే ఇంటికి తీసుకెళ్లారో రాజుతో పాటు రాజు భోజనం వెళ్ళింది, రాజు అంతఃపురం వెళ్ళింది, రాజు నడిచి రథం వెళ్ళింది, రాజు కొన్న సెక్యూరిటీ వెళ్ళింది. ఇప్పుడు ఎవరింట్లో ఉంది? వీడింట్లో ఉంది. ఇప్పుడు ఈ బేదవాడి ఇంట్లో ఉంది. ఈ బేదవాడు రాజు అయిపోయాడు. అందుకే కోరుకుంటే రాజుని కోరుకోవాలి, కోరుకుంటే యేసయ్యని కోరుకోవాలి, కోరుకుంటే దేవుణ్ణే కోరుకుంటాలి. నా సొంతంగా ఉండాలి, నా హృదయంలో ఉండాలి, నాతో ఉండాలి, నువ్వు ఆ చుట్టూ ఆవరించి ఉండాలి, నాకు కంచి వేయాలి, నాతో నా ముందర నడవాలి, నా వెనకాల నడవాలి, కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నన్ను ఆవరించి ఉండాలి. ప్రభా తండ్రి గారు చక్కని పాట పాడాడు.
ఆవరించి ఉండాలి తండ్రి. కలిసిపోవాలి, మిళితమైపోవాలి, లీనమైపోవాలి, ఏకంగా ఉండాలి. నువ్వు వేరు నేను వేరు అని ఉండకూడదు. ప్రభా నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ నీవు నేను కలిసి ఉంటే, భగవంతుడితో కలిసి ఉంటే తప్పకుండా ఏది ఇష్టమో ఏమన్నాడండి, ఇదిగో నాలో మీరు ఉండాలి, మీలో నేను ఉండాలి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. యోహాను సువార్త 15:4 మాటలన్నీ చెప్పబడి ఉంటాయి. ఏది ఇష్టమో అది అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడుతుంది అన్నాడు. మన మనోభిలాష భగవంతు రాజు మీద ఉండాలి. అందుకే నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి కాదండి ఈ ఆదివారం, మనల్ని ఆశీర్వాద కారణంగా ఉంచడానికి, అనేకులకి నీ ద్వారా ఆశీర్వాద కారణంగా ఉంచడానికి భగవంతుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయనకి నీవు ఉండాలని, నీతో ఆయన ఉండాలని, నీతో ఆయన కాపురం ఉండాలని, నీకు తోడుగా ఉంటాడని వ్రాయబడింది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. 3 మన విషయాలు చూశాను, నేను ముగిస్తూ ఉన్నాను. భక్తుడు చెప్తున్నాడు, నా మనోభిలాష, నా హృదయ వాంఛ దేవుని మందిరం మీద, ఆయనతో ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. 2వ మాట, ఆ మందిరం పట్ల మక్కువ ఇష్టం. 3వ మాట, మనస్సు కలిగి ఉండడం. ఒక్కసారి ఆయన పట్ల మన హృదయ వాంఛ, ఆయన పట్ల మన మక్కువ, ఆయన పట్ల మన మనస్సు ఉంచితే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా వాటంతటా వేగెంటుకుంటూ వస్తాయి. అంత మాత్రమే కాదు, నిత్యరాజ్యములో నేను ఆయన కుడి పార్శ్వమున తనలా నేను ఉంచుకుంటాడండి. క్రీస్తులా ఉంచుకుంటాడు, క్రీస్తులా మారుస్తాడు, క్రీస్తు సారూప్యత నీకు ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం నీవు, అందుకే అన్నాడు కదా భగవంతుడు చెప్తాడు, ఒక రోజున వెళ్తూ ఉంటే ఆ ఊరు వారు యాక్సెప్ట్ చేయకపోతే యోహాను యాకోబులు అంటారు, ప్రభువా ఆకాశం నుండి అగ్నిని దింపి వీరిని కాల్చివేయడం నాకు అధికారం కాదు, ఆజ్ఞ ఇప్పుడే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కాల్చేస్తారంటారు. అంటే వారు నమ్ముకున్నటువంటి భక్తులకి అంత పవర్, పరిశుద్ధాత్మ అంటే అగ్ని